నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి గడిచిన 80 ఏళ్లలో భారతీయ విద్యారంగం అక్షర సత్య పెంపు, సాంకేతికత జోగింపు, నూతన విద్యా విధానాల రూపకల్పన ద్వారా అద్భుతమైన మార్పులను చూసింది. ప్రాథమిక విద్య అందరికీ చేరువ కావడంతో పాటు ఉన్నత విద్యలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దేశంలో అక్షర సత్య శాతం గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ప్రాథమిక విద్యలో చేరే పిల్లల సంఖ్య అత్యధికమయ్యాయి. బాలికల విద్యకు ప్రాధాన్యం పెరిగి మహిళా అక్షర సత్య పురోగతి సాధించింది. 2009 విద్యా హక్కు చట్టం ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం చట్టబద్దమైంది. 1986 జాతీయ విద్యా విధానం తర్వాత సమూల మార్పులతో నూతన విద్యా విధానం అమల్లోకి వచ్చింది. 10+2+3 విధానం స్థానంలో 5+3+3+4 విద్యా నిబంధనలను తెచ్చారు. అంతేకాకుండా ప్రాథమిక విద్యను మాతృభాష లేక ప్రాంతీయ భాషలోనే బోధించాలని నిబంధన కూడా పెట్టారు. AI టెక్నాలజీకి పెద్ద పీటన వేశారు. విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాలు తమ ప్రాంతీయ అవసరాలకు తగినట్లుగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతున్నాయి. ప్రాక్టికల్ విద్యకు పెద్దపీట వేస్తూ పరీక్షల విధానంలోనూ సమూల మార్పులు తెస్తున్నాయి. బట్టి పద్ధతికి స్వస్తి పలికి విద్యార్థుల్లో సృజనాత్మక ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేలా కరికులంను మార్చేస్తున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ప్రాక్టికల్స్, మ్యాథమెటిక్స్, సైన్స్, లాంగ్వేజ్ విభాగాల్లో పరీక్షల విధానంలో కూడా మార్పులు తెస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ప్రాథమిక విద్యా దశలోనే పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా మాతృభాష లేక ప్రాంతీయ భాషలోనే బోధనను సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు జాతీయ విధానానికి భిన్నంగా తమ సొంత రాష్ట్ర విద్యా విధానాలను ఫాలో అవుతున్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ముందస్తు నిధుల కేటాయింపుతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక గురుకుల, యంగ్ ఇండియా పాఠశాలల వంటి విప్లవాత్మక చర్యలకు రాష్ట్రాలు శ్రీకారం చుడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు మన్యం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు సిలబస్ లో మార్పు చేర్పులకు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. మనం చూసాం మార్నింగ్ ప్రధాని నరేంద్ర మోదీ చాలా అంటే యూత్ గురించి లేకపోతే యువత గురించి, యువ భారతం గురించి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఏఐకి సంబంధించి కోచింగ్ ని కూడా తీసుకొస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టాలన్నట్టుగా రకరకాల ఇప్పుడు ఇలాంటి ప్రామిసెస్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సో దీన్ని ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? ఒక స్కిల్స్ ప్రొవైడ్ చేస్తే పిల్లలకి సరిపోతుందా, లేకపోతే సిలబస్ లో కూడా జనరేషన్ కి తగ్గట్టుగా చేంజెస్ తీసుకురావడం ఇంపార్టెంటా? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? శివాని గారు, మనం 80వ స్వాతంత్ర దినోత్సవాలని జరుపుకుంటున్నాం. 80 ఏళ్లలో జరిగినటువంటి మార్పులు ఏమిటి అన్నది చూసుకుంటే స్థూలంగా వచ్చినటువంటి మార్పు విద్య, వైద్య రంగాల నుంచి, అంటే ఈ సేవా రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకోవడం అనేటువంటిది ముఖ్యంగా గమనించాల్సినటువంటి మార్పు. స్వాతంత్రోద్యమ కాలంలో మన జనాభా నిరక్షరాస్యత లేకపోతే వెనుకబడితనం వీటన్నిటిని గమనించినటువంటి మన ముందు తరం నాయకులు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ విద్యా, వైద్యం అనేటువంటిది అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడిచిందా లేదా అంటే కొంతకాలం నడిచింది. కానీ 1990 దశకం నుంచి నూతన ఆర్థిక విధానాల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి సంస్కరణలు అవి ముద్దు పేరు. అవి రాష్ట్రాలకైనా కేంద్రానికైనా అవి అనేవి వర్తిస్తున్నాయి. ఒక ఫ్రేమ్ వర్క్ ని నిర్ణయించారు. ఆ ఫ్రేమ్ వర్క్ ఏమిటంటే సేవా రంగాలలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు, దాన్ని మొత్తం కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించాలి అనేటువంటిది విధానపరమైనటువంటి మార్పు. ఆ మార్పుకు అనుగుణంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 35 సంవత్సరాల ఈ చరిత్రను గనక చూస్తే ప్రభుత్వ విద్యా సంస్థలు అవి ప్రాథమిక పాఠశాలలైనా లేకపోతే కాలేజీలైనా ఏ విధమైనటువంటి దుస్థితికి లోనయ్యాయో
అదేవిధంగా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు అంటే అటువైపు చూడటానికే భయపడే విధంగా జనం ఎట్లా తయారు చేశారో ఇవన్నీ మనం చూసాం. ఎందుకు అంటే ఈ వ్యవస్థల మీద పెట్టుబడులు పెట్టకూడదు అనేటువంటి ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. అందుకని గణనీయంగా తగ్గించి వేశాయి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు మరి విద్యా వ్యవస్థలు, ప్రధానమంత్రి గారు లేకపోతే ముఖ్యమంత్రులు స్వాతంత్ర దినోత్సవం రోజు లేదా రిపబ్లిక్ డే రోజు శుభాషితాలు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఆచరణలో నడుస్తున్నది ఏమిటి అనేటువంటిదే ముఖ్యమైనటువంటి అంశం. ఇవాళ ఇంజనీరింగ్ కానీ లేదా మెడికల్ విద్య కానీ లేదా మరొక సాధారణమైనటువంటి విద్య కానీ, మన దేశానికి ఎంతమంది ఇంజనీర్లు అవసరం, మన దేశానికి ఎంతమంది వైద్యులు అవసరం, లేదా మన దేశానికి ఎంతమంది ఈ ఆర్ట్స్ స్టూడెంట్స్ అవసరం, లేదా ఎంతమంది చరిత్రకారులు అవసరం అనేటువంటి ప్లానింగ్ ఏమైనా ఉన్నదా అంటే ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గడిచినటువంటి 80 సంవత్సరాల్లో అలాంటి ప్లానింగ్ సార్ అనేటువంటి. ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు విద్య వేరు నాణ్యమైన విద్య వేరా సార్? అంటే ఇప్పుడు స్తోమత ఉన్న వాళ్ళకి నాణ్యమైన విద్య అందుతుందా, లేకపోతే విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కని భావించాలా? విద్య అంటేనే నాణ్యమైనదే అనేటువంటి భావం దానిలోనే ఉంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి లేదా చదువు లేని వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏమిటి? నాణ్యతే కదా. విద్య అంటే నాణ్యమైనటువంటి మంచి చెట్లను తెలుసుకోగలిగినటువంటి విజ్ఞానము, లేదా నూతన ఆవిష్కరణలు చేయడానికి అవసరమైనటువంటి ప్రాథమిక పరిజ్ఞానం, ఇవన్నీ కూడా విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఉంటాయి. విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి వాళ్ళ స్థాయిలో. అందుకని అసలు విద్య అంటేనే నాణ్యమైనది. అయితే ఇటీవల కాలంలో నాణ్యమైన విద్య అందిస్తాము, ఎవరు వద్దన్నారు? నాణ్యమైన విద్య వద్దని, లేకపోతే నాసిరకం విద్య కావాలని ఎవరైనా అడిగారా? లేదు కదా. అందుకని నాణ్యమైన విద్య అనేటువంటిది ఏంటంటే దిగజారినటువంటి విలువలు. ప్రైవేటు రంగంలో కూడా నాణ్యమైనటువంటి విద్య అందించేటువంటి కాలేజీలు, సంస్థలు కొన్ని ఉన్నాయి. నాసిరకంగా అంటే కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి బయటకు నెట్టేసేటువంటి సంస్థలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది వచ్చింది. నేనేమంటానంటే నాణ్యం విద్య అంటే నాణ్యమైంది, అవసరాలకు తగినటువంటి విద్య అనేటువంటి దాని గురించి ఆలోచించాలి విధాన నిర్ణేతలు గాని ప్రభుత్వాలు గాని అనేది నా అభిప్రాయం. అవసరాలకు తగినటువంటి విద్య అంటే ఏమిటి? మనం బ్రిటిష్ వాళ్ళ ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానాన్ని మెకాలే విద్యా విధానం అని పిలుస్తాం. అంటే మెకాలే అనేటువంటి వాడు దానికి రూపకల్పన చేశాడు. వాడికి ఏమిటి కావాల్సింది? ఆ రోజు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళతోటి అనుసంధానించడానికి, అంటే బ్రిటిష్ అధికారులకు అవసరమైనటువంటి ఆంగ్ల భాష నేర్పడానికి, లేదా వాళ్ళకు అవసరమైనటువంటి గుమస్తాలను తయారు చేసేటువంటి విద్యను వాళ్ళు పరిమితం చేశారు. అది దాంతో ఉపయోగం లేదనేటువంటిది మనకి తెలిసిపోయింది మన స్వాతంత్రోద్యమంలోనే. అందుకని అనేక దేశాలు, ఏ దేశంలో ఏ ప్రభుత్వం, ఏ పాలక వర్గం అధికారంలో ఉంటే అవి తమకు అనుకూలమైనటువంటి విద్యా విధానాన్ని రూపొందిస్తాయి తప్ప, అంటే జనానికి కొంత మేరకు మాత్రమే పరిమితం చేస్తాయి తప్ప అవసరమైనటువంటి వాటన్నిటిని చెయ్యరనేది. ఓకే సార్, ఇప్పుడు డిగ్రీలు పొందుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది కానీ ఉద్యోగాలు పొందే విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుందన్న వాదన వినిపిస్తుంది సార్. ఏంటి దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే ఒకటి, డిగ్రీలకి అంటే సర్టిఫికెట్లకి ఉపాధికి లింక్ పెట్టకూడదు అని కొంతమంది చెప్తారు. అది కొంత పాక్షిక సత్యమే, దాన్ని ఏమి కాదంటలే సార్. కానీ చదువుకుంటుంది జాబ్ కోసమే కదా సార్. అదే అందుకని చదువుకుంటున్నది జాబ్ కోసమే అనేటువంటి అవగాహన ఉన్నప్పుడు మరి ఆ చదువుకు తగినటువంటి ఉద్యోగాలను కల్పించడంలో ఎందుకు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి? ఇది కదా సమస్య. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళకు అనుకూలమైనటువంటి విద్యా విధానాన్ని రూపొందిస్తారని ఎందుకు చెప్తాను అంటే, ఇవాళ అమెరికా ఉంది, ధనిక దేశం, అత్యంత ధనిక దేశం ప్రపంచంలో. కానీ అమెరికాలో హై స్కూల్ విద్య వరకు మాత్రమే ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. హై స్కూల్ విద్య అంటే ఆ విద్య పొందినటువంటి వాళ్ళు ఫ్యాక్టరీల్లో లేకపోతే సంస్థల్లో, దుకాణాల్లో పనిచేయడానికి అవసరమైనటువంటి స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ పైన ఇంజనీరింగ్ గాని, లేకపోతే మెడికల్ గాని, లేదా ఇతరత్ర శాస్త్ర సంబంధమైనటువంటి టెక్నీషియన్స్ ను తయారు చేయడానికి అక్కడ విద్యా హక్కు కల్పించలేదు ప్రభుత్వం.
హై స్కూల్ విద్య వరకు మాత్రమే హక్కు. ఆ పైనంతా కూడా ఎవరికి వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అటువంటి విద్యా విధానాన్ని మన దేశంలో కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు మన మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతర స్పెషలిస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయంటే వాటన్నిటిని మనం కొనుక్కోవాలి. చివరికి విశ్వవిద్యాలయాల్లో సాధారణ విద్యను కూడా కొనుక్కునేటువంటి స్థితికి మనల్ని నేర్పుతున్నారు మెల్లగా. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇది ఏదో చేసిందంటే నేను ముందే చెప్పినట్టుగా ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. ఎందుకు తప్పుకుంటున్నాయి? ఇవాళ ఒక మెడికల్ 4.5 సంవత్సరాలు ప్లస్ ఒక ఏడాది ఇంటర్న్షిప్, 5.5 సంవత్సరాలు ఒక మెడికో తయారు కావాలంటే గతంలో ఉన్నటువంటి కార్కు చెప్పినటువంటి లెక్క ఎంత అంటే 60 లక్షల రూపాయలు, 61 లక్షల రూపాయలు ఒక డాక్టర్ తయారు కావడానికి అవసరం అవుతుందని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి లెక్కల్లో, ఇప్పుడున్నటువంటి పెరిగినటువంటి ధరలు వీటి లెక్కల్లో 1,90 లక్షల నుంచి 1,40 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకుంటున్న కారణంగానే ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలని సో ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ఏమైతే అవసరం ఉంటుందో అది థియరీ పార్ట్ లో కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది కదా కొంతవరకు. అంటే మనం చూసాము, అంటే చాలా సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో అసలు మన సిలబస్ చూసుకుంటే ఇప్పటికీ చదివింది అంటే అది చదివింది అసలు ప్రాక్టికల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉపయోగపడుతుందన్న సందేహాలు చాలా మంది స్టూడెంట్స్ లో ఉన్నాయి సార్. సో ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు మనం చూసాము మా కాలంలో మీ కాలంలో కానివచ్చు, ఎలా అంటే ఏఐకి సంబంధించి ఏం లేదు సార్. బట్ స్టిల్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి దీన్ని యాడ్ ఆన్ సబ్జెక్ట్ కాకుండా ఒక కోర్ సబ్జెక్ట్ గా యాడ్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సార్. అది 100% వాస్తవం. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే ప్రపంచంలో లేదా మన దేశంలో మారుతున్నటువంటి అవసరాలకు అనుగుణంగా అప్డేట్ కాకపోతే మీకు చెప్పినటువంటి సమస్య వస్తుంది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక డిగ్రీ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీకు ఏ స్కిల్స్ ఉన్నాయి అని కంపెనీలు అడుగుతాయి. ఫలానా స్కిల్స్ కావాలని చెప్తాయి. ఆ స్కిల్స్ మరి ఆ ఎడ్యుకేషన్ లో, ఆ ఇంజనీరింగ్ కాలేజీలో నేర్పలేదు. అందుకని వెంటనే ఏం చెప్తున్నారు, ఆ స్కిల్స్ కోసం అవసరమైనటువంటి కోచింగ్ సెంటర్స్ లోకి బయట మళ్ళా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి మళ్ళా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంత ఖర్చు పెట్టారు అంతకంటే తక్కువే కావచ్చు, కానీ భారీ మొత్తాలు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నారు కదా పిల్లలు. ఆ నేర్చుకుని ఉద్యోగాలకు చేరిన తర్వాత వచ్చేటువంటి కొత్త సమస్యలు ఏంటి? 5 ఏళ్ళు 10 ఏళ్ళు గడిచిన తర్వాత వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్స్ అన్ని కూడా పాత పడిపోయి మళ్ళా కొత్త స్కిల్స్ అవసరమైనవి. అందుకని ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినటువంటి టెకీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఆధునికమైనటువంటి టెక్నాలజీకి అడాప్ట్ కాలేదు కనుక వాళ్ళందరినీ మేము ఇంటికి పంపిస్తున్నాం అని చెప్పేసి అనేక కంపెనీలు సార్. ఇంకోటి సార్, మెయిన్ డౌట్ ఏంటంటే సార్, ఇవన్నీ మధ్యలో కూడా పిల్లలు చదువు మీద ఫోకస్ చేయకుండా చాలా మంది ఎలా అంటే అది ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, దాని మీద ఎక్కువ శ్రద్ధ పోతుంది సార్, తెలుసో తెలియకో. అంటే ఎప్పుడు ఆ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తేనే వాళ్ళ తదుపరి చదువులు సాగుతాయి అన్న ఉద్దేశం కూడా కరెక్టే. బట్ స్టిల్ ఏంటంటే గవర్నమెంట్ డీలే అవ్వడం వల్ల, ఫీ రీఎంబర్స్మెంట్ డీలే అవ్వడం వల్ల ఆ ఇంపాక్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీద కూడా చాలా అధికంగా పడుతుందని వాదన కూడా వినిపిస్తుంది సార్. సో టైం ప్రకారం అన్ని ఫీ రీఎంబర్స్మెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే అన్ని ప్రాసెస్ టైం టు టైం జరిగితే పిల్లలు చదువు మీద ఫోకస్ చేయొచ్చు అన్న వాదన కూడా వినిపిస్తుంది సార్. వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? నాకు తెలిసినంత వరకు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి దేశమంతా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం లేదు కదా. లేదు, కానీ మన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది కదా సార్, ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిన్న కూడా మాట్లాడడం జరిగింది. చెప్పారు ఫీ రీఎంబర్స్మెంట్ కి సంబంధించి హామీ ఇచ్చారు, కానీ ఎక్కడో ఒక చోట డిలే అవుతుంది సార్. దాని ఇంపాక్ట్ కూడా పిల్లల మీద పడుతుంది కదా, అందుకే ఆ టాపిక్. నేనేమంటున్నానంటే ఇక్కడేమో ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ లో చదివినటువంటి పిల్లల మీద మానసికంగా ఒత్తిడి పడుతున్నమాట వాస్తవం. అసలు ఏ స్కీము లేనటువంటి మిగిలినటువంటి రాష్ట్రాల్లో అసలు చదువుకే నోచుకోవట్లేదు కదా. అవును, బేసిక్ సార్, అది బేసిక్ స్టడీ అనేది. అంత ఫీజు పెట్టలేనటువంటి వాళ్ళు చదువుకే దూరం అవుతున్నారు. అందుకని అక్కడ ఒక సమస్య ఉంటే ఇక్కడ ఒక సమస్య ఉన్నది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు,
గడిచినటువంటి 5-6 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,000-8,000 కోట్లు ఉంటే అది వాటిని ఎప్పుడు విడుదల చేస్తారు, లేదా ఆ పిల్లలకి సర్టిఫికెట్లు నిలిపివేసినటువంటి సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తారు Right. అని చెప్పకుండా ఓకే రాబోయేటువంటి రోజుల్లో చదివే వాళ్ళకి మేము ముందుగానే నిధులు ఖాతాల్లో జమ చేస్తా ఉంటున్నారు. ఎవరైనా నమ్ముతారు? అది ముందు ముందు తెలుస్తుంది సార్. అదే అందుకనే ఇప్పుడు మాటలు తప్ప మరి గతంలో వాళ్ళ సర్టిఫికెట్ల సంగతి ఏంటి, వాళ్ళ యొక్క మనోవేదన సంగతి ఏమిటి అనేటువంటిది ముందు పరిష్కరించాలి. ఓకే అది రైట్. చేయకుండా ఇది చేస్తే మంచిదే కాదంటలా, కానీ అది చేయనటువంటి వాళ్ళు ఇది చేస్తారు. ఇప్పుడు మన తెలుగులో సామెత ఉంది, తల్లికి అన్నం పెట్టినటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానని వాగ్దానం చేశాడు అనేటువంటి సామెత ఉంది కదా. మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి రావాల్సినటువంటి ఫీజు బకాయిలు సర్టిఫికేట్లు ఇప్పించకుండా వచ్చే వాళ్ళకి నేను ఇస్తాను అంటే మంచిదే, ఇస్తారో లేదో తర్వాత చూద్దాం. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మాతో జాయిన్ అయినందుకు అండ్ ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ ని షేర్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.